రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సబ్బవరం మండలం పరిధిలో ఎవరైనా అక్రమ క్వారీలు నిర్వహించినా లేదా విలువైన ఎర్రమట్టి, రాయి, ఇసుక తరలించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండలం మైన్స్ కమిటీ సభ్యులు హెచ్చరించారు. సబ్బవరం తహసీల్దార్ ఛాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల తహసీల్దార్ బి చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ గనులు, ఖనిజాల అక్రమ తరలింపును అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని ఆదేశించిందన్నారు. అందులో భాగంగా మండల స్థాయిలో గనులు, ఖనిజాలు శాఖ కమిటీని ఏర్పాటు చేసిందని ప్రకటించారు. ఈ కమిటీలో మండల తహసీల్దార్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, గనుల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారని తహసీల్దార్ తెలిపారు. ఎంతో విలువైన ఎర్రమట్టి, కొండరాయి, ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడుతున్న ముఠాలను ఇకపై అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం తమను ఆదేశించిందన్నారు. పూర్వం మాదిరిగా అక్రమంగా తరలిస్తున్న ఖనిజ సంపదను పట్టుకొని అధికారులు జరిమానాలు విధించడం కాకుండా చట్టపరమైన కఠిన చర్యల్లో భాగంగా శిక్షలు ఉంటాయని తహసీల్దార్ చిన్ని కృష్ణ హెచ్చరించారు. అక్రమ క్వారీల నిర్వహణ, తరలింపుపై సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన ప్రకటించారు. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సబ్బవరం మండలంలో బిల్డింగ్ స్టోన్ మెటీరియల్, గ్రావీలు, ఆర్డినరీ ఎర్త్ సంబంధించినటువంటి ఈ మైనింగ్ మెటీరియల్ అక్రమ రవాణా జరుగుతుంది, అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందిన మేరకు ఒకసారి మేము జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాము. అటు SHO గారు, సబ్బవరం మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాయల్టీ ఇన్స్పెక్టర్ గారు, తహసీల్దార్ గారు ముగ్గురు ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ దరిమిలా ఎవరైతే ఈ గ్రావెల్ కానీ, బిల్డింగ్ స్టోన్ కానీ, ఆర్డినరీ ఎర్త్ కానీ మండలం నుంచి ప్రధానంగా గంగవరం ఒక కొండ, ఎరుకునాయుడిపాలెం దగ్గర, పైడివాడ అగ్రహారం, అసకపల్లి, ఎల్లుప్పి గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గ్రావెల్ కొండలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని, అలాగే ఇల్లీగల్ ఎగ్జిబిషన్ని అరికట్టడం కోసం మేము జాయింట్గా పనిచేయడానికి నిశ్చయించుకున్నాం. ఈ రోజు నుంచి కూడా ఎవరైనా కానీ ఈ మండల పరిధిలో పైన పేర్కొన్నటువంటి ప్రాంతాల నుంచి ఈ బిల్డింగ్ స్టోన్ మెటీరియల్, గ్రావెలు అక్రమంగా రవాణా చేసినట్టు మా దృష్టికి వచ్చినా, తెలిసినా మేము పట్టుకుంటే వారిపై కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాము. వాళ్ళకి పర్మిషన్ లేదు. సో పర్మిషన్ లేకుండా ఎవరైనా గ్రావెల్ తవ్వినా, తరలించినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడి నుంచి క్రిమినల్ కేసులు పెడతాము. కాబట్టి ఎవరైనా అట్లా ఏమైనా అవసరం ఉన్నట్లయితే మీరు మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని చేసుకోవాలి తప్ప ఇల్లీగల్ క్వారీయింగ్ కానీ ఇది చేసినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. సార్, జనరల్గా ప్రభుత్వం చేపడుతున్నటువంటి హౌసింగ్ కాలనీలు, రోడ్లు ఇలాంటివి ఉన్నాయి, వాటికి ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలి? దానికి అవసరమైన గ్రావెల్ కానీ ఇది కానీ అంటే జీవీఎంసీ నుంచి వీళ్ళకి ఎప్పుడు ఉంటుందండి. అంటే గవర్నమెంట్ వర్క్స్ ఏదైతే ఉంటాయో దానికి పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే చూపించాలి. వాళ్ళు ముందుగా కన్సర్న్ MRO గారి దగ్గరికి కానీ, మా దగ్గరికి కానీ, మైన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ పర్మిషన్ ఉందని, మాకు ఆ పర్మిషన్ ఉంది, ఇదిగోండి మేము ఈ పని మీద మేము పర్మిషన్ తెచ్చుకున్నాం కలెక్టర్ గారి దగ్గర నుంచి చూపించినట్లయితే అది లీగల్ అవుతుంది. వాళ్ళు కూడా పేపర్ చూపించకుండా తీసుకెళ్ళినట్లయితే సీజ్ చేయడం జరుగుతుంది. Audio Jungle.